హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఎలా ఉన్నారు అందరు? సో ఇక్కడ సింగపూర్లో మనం పనిచేస్తున్నప్పుడు ఒక ఎంప్లాయర్ నుంచి ఇంకో ఎంప్లాయర్ ట్రాన్స్ఫర్ కావడానికి మనకు రెండు రకాల పద్ధతులు ఉంటాయి. మొదటిది వచ్చేసి ఈ మనం పనిచేస్తున్న ఎంప్లాయర్ దగ్గర నుంచి ఒక పర్మిషన్ లెటర్ అంటే కన్సెంట్ లెటర్ తీసుకొని మారడం. రెండోది వచ్చేసి మనం పనిచేస్తున్న ఎంప్లాయర్ యొక్క కన్సెంట్ లేకుండా మారడం. సో ఎట్లా అంటే ఇప్పుడు మనం ఈ కంపెనీ వదిలేసి ఇంకో కంపెనీ పోవాలనుకున్నప్పుడు యూ హ్యావ్ టు డిస్కస్ విత్ యువర్ ఎంప్లాయర్. అంటే ఏం చేయాలంటే మనకి ఇట్లా పోతా అనుకున్నా వాడు ఒక మంచోడైతే సరే అని చెప్పేసి నీకు ట్రాన్స్ఫర్ లెటర్ ఇస్తాడు. సో నువ్వు వెళ్ళిపోయి ఆ లెటర్ తీసుకొని నువ్వు ఏ కంపెనీకి అయితే పోవాలనుకుంటున్నావు ఆ కంపెనీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వర్క్ పర్మిట్ అప్లై చేస్తారు. నీకు వర్క్ పర్మిట్ వచ్చేస్తే వర్క్ పర్మిట్ వచ్చేదాకా నువ్వు ఇక్కడ ఎంప్లాయర్ దగ్గరనే ఉండాలన్నమాట. ఆ వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు షిఫ్ట్ టు న్యూ ఎంప్లాయర్. సో ఇందులో కొందరు ఎంప్లాయర్స్ ఏంది అంటే లేదు నేను ఇవ్వను అని చెప్పేసి మొండికేస్తారు. కొందరు మానవతా దృక్పథంతో ఆలోచించి సరే పోతా అంటుండే కదా పొంతి డెవలప్ అవుతారేమో అని చెప్పేసి వాళ్ళు ఇస్తారు. ఇంకా కొన్ని కంపెనీలు ఏంటంటే వాళ్ళ దగ్గర వర్క్ లేకపోతే వాళ్ళు ట్రాన్స్ఫర్ లెటర్ ఇస్తారు, సరే నువ్వు వేరే కంపెనీలోకి పోయి చూసుకో అని చెప్పేసి. సో ఇక్కడ వాళ్ళ కన్సెంట్ అవసరం ఎప్పుడు పడుతుంది అంటే నీకు ఆ కంపెనీలో వర్క్ ఉన్నది, నీ పర్మిట్ ఇంకా చాలా రోజులు ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు పోయింది ఇట్లా నీ కన్సెంట్ నాకు కావాలని చెప్పేసి అడిగినప్పుడు అంటే నువ్వు అడుగు కాకుండా నువ్వు వేరే ఎంప్లాయర్ దగ్గరికి అయినప్పుడు ఆ ఎంప్లాయర్ వచ్చేసి పర్మిట్ అప్లై అవుతారు. అప్లై చేసిన తర్వాత ఎంఓఎం నుంచి ఒక ఈమెయిల్ వస్తుంది ఈ ప్రజెంట్ ఎంప్లాయర్కి. వచ్చిన తర్వాత ఆ ఎంప్లాయర్ ఏం చెప్పంటే ఈ వ్యక్తిని నేను ట్రాన్స్ఫర్ చేయడానికి నీకు అనుకూలమా లేదా అని చెప్పేసి వాళ్ళు అడిగే క్వశ్చన్కు ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని చెప్పేసి 5 రోజుల్లో ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ నో అని చెప్పేసి నాకు నేను నాకు ట్రాన్స్ఫర్ చేయడం నాకు ఇష్టం లేదని చెప్పిన అనుకోండి. సో ఆ ప్రక్రియ అక్కడికి ఆగిపోతుంది. ఓకే, ఆగిపోతే ఒకవేళ ఆ ఎంప్లాయర్ గిట్ట పంపించాలనుకుంటే ఇంటికి పంపించేస్తాడు, లేకుంటే ఉంచుకుంటాడు. ఎందుకంటే నీకు ఇది పర్మిట్ ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి. ఇక రెండవది, ఆ ఎంప్లాయర్ పర్మిట్ కన్సెంట్ మనకి ఎప్పుడు అవసరం పడది అంటే నీ పర్మిట్ 40 రోజుల నుంచి 21 రోజులు ఓకే ఎక్స్పైర్ కావడానికి ఈ లోపల నీ ఉన్న ఎంప్లాయర్ వచ్చేసి నీకు రెన్యువల్ చేయాలి. ఒకవేళ నీకు ఆ రెన్యువల్ చేయకపోతే ఒకవేళ నీ కొత్త ఎంప్లాయర్ నువ్వు వెతుక్కుంటే ఆ ఎంప్లాయర్ పర్మిట్ అప్లై చేస్తాడు. అప్లై చేసిన తర్వాత అదే రకంగా మళ్ళీ ఈమెయిల్ వచ్చేసి మీ ఎంప్లాయర్ పంపిస్తాడు. పంపించిన తర్వాత 5 రోజుల్లో యూ హ్యావ్ టు ఆన్సర్ ఎస్ ఆర్ నో. సో ఈ ఎస్ ఆర్ నో చెప్పకపోయినా కానీ ఈ 5 రోజుల తర్వాత నువ్వు ఆ కొత్త ఎంప్లాయర్ అప్లై చేసే పర్మిట్ వాళ్ళు ఓకే చేస్తారు. ఆ పర్మిట్ కార్డు వచ్చేంత వరకు, ఆ పర్మిట్ అప్రూవ్ అయ్యేంత వరకు నువ్వు ఈ ఎంప్లాయర్ దగ్గరనే ఉండాల్సి ఉంటుంది. అప్రూవ్ అయిన తర్వాత నువ్వు అప్పుడు నీకు ఈ పాత ఎంప్లాయర్ యొక్క కన్సెంట్ నీకు అవసరం లేదు. అది ఎప్పుడు అంటే రెన్యువల్కి ముందు. ఒకవేళ నీకు ఆ రెన్యువల్ 21 days to 40 days 21 days ముందట ఉన్నప్పుడు రెన్యువల్ చేయకపోతే ఇట్లా నీకు ఆ ప్రజెంట్ ఎంప్లాయర్ కన్సెంట్ లేకుండా నువ్వు మారవచ్చు అట్లా.